సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు పోలీసులు? ఈ కేసు ఏ విధంగా దర్యాప్తు జరగబోతోంది? స్వామి, ప్రకాశం బ్యారేజీకి సంబంధించి గేట్లలో ఉన్న కౌంటర్ ఇది చూడండి, 3 వైసీపీ రంగులు, 3 బోట్లు కూడా వైసీపీ రంగుల బోట్లు. కానీ సిగ్గులేని సాక్షి ఏం చెప్తుంది తెలుసండి? ఇది బాబు క్షుద్ర రాజకీయం అటండి. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరలించడానికే బోట్లు డ్రామా ఆడారట. అరెస్ట్ అయిన 2 వైఎస్ఆర్సీపీ వారినంటూ అనైతిక ప్రచారం చేస్తున్నారట. అలాగే చెప్పాలని వారికి పోలీసులు వేధిస్తున్నారట. వాస్తవాన్ని వాళ్ళిద్దరూ టీడీపీ వాళ్ళట. కనీసం ఇంగితం ఉండాలి కదండి. టీడీపీ వాళ్ళు అయితే బోట్లకి వైసీపీ రంగులు వేసుకుంటారా? అసలు ఒక అబద్ధం చెప్పేటప్పుడు ఇది కనీసం జనం నమ్ముతారా లేదా అనే ఇంగితం కూడా లేదు సాక్షికి. ఎందుకంటే ఆ సాక్షి పేపర్ చదివే వాళ్ళందరూ ఎరుగురులని తెలుసు వాళ్ళకి. మనం ఏ గడ్డి ఎడితే ఆ గడ్డి తినేస్తాయి ఈ గొర్రెలు. మనం ఏది చెప్తే అది నిజమని నమ్మేస్తారు ఈ గొర్రెలు అని చెప్పి ఏది పడితే చెప్పేస్తారు. టీడీపీ నాయకులు అటండి వాళ్ళ బోట్లకి లక్షల కోట్లు పెట్టుకున్న బోట్లకి వైసీపీ రంగులు వేసుకున్నారట. ను ఢీకొట్టిన వ్యవహారంపై ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవటమే కాకుండా దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలి అని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే పోలీసు అధికారులు దర్యాప్తు కూడా ప్రారంభించారు. అయితే ఈ బోట్లు ఎవరివి, ఎలా వచ్చి ఢీకొట్టాయనే కోణంపై ఇప్పుడు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. సహజంగా ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఎత్తడానికి ఆ చైన్స్ కి, ఇనుప చైన్స్, ఐరన్ చైన్స్ కి కౌంటర్ వెయిట్లను అమరుస్తారు. ఈ కౌంటర్ వెయిట్లు అంటే చాలా బలంగా ఉంటాయి. సిమెంట్ కాంక్రీట్ తో, ఐరన్ సిమెంట్ కాంక్రీట్ తో ఈ గేట్లని గేట్లు కౌంటర్ గేట్లు కౌంటర్ వెయిట్లు అంటే కౌంటర్ వెయిట్లు అంటారట. మొత్తం ముక్కలు అయిపోయేవి. చాలా జస్ట్ మిస్ అనమాట అండి. లేకపోతే విజయవాడలో సగం ఈ రోజున బంగాళాఖాతంలో ఉన్నాం. మొత్తం జనాలు సునామీలు గినామీలు, ఈ ప్రపంచ చరిత్రలో జరిగిన ఏ ఒక్క సునామీ కానీ వరద కానీ మిగిల్చనంత విషాదం జగన్ రెడ్డి అండ్ కో చేసిన ఈ కుట్ర వల్ల జరుగునండి. 1,00,000 మంది ఒక్కసారి చనిపోవడం అంటే అది నుంచి ఆ బాధ నుంచి తేరుకోవడానికి ఒక ఆంధ్రప్రదేశ్కి కాదండి, భారతదేశానికే 100 సంవత్సరాల సమయం పడుతుంది. 100 సంవత్సరాల సమయం పడుతుంది. ప్రపంచం మొత్తం గడగడలాడిపోద్ది. 1,00,000 మంది ఒక డిజాస్టర్లో చనిపోయారట. అది కూడా ఒక రాజకీయ కుట్ర ద్వారా. ఏదో సినిమాలో చూశానండి నేను. ఆ సినిమాలో అలాగే వెళ్ళి పెద్ద చెరువు ఉంటుంది ఆ ఊరికి. ఆ ఊర్లో వాళ్ళు ఏదో చేశారని చెప్పి ఆ చెరువు గండి కొట్టేస్తారు. మొత్తం ఊరంతా కొట్టిపోద్ది. సినిమాల్లో నిజంగా అలా కొట్టిపోతున్నప్పుడు ఆ పిల్లలు ఆ బాధపడి ఆ సినిమాలోనే తట్టుకోలేదు దాన్ని. అలాంటిది జగన్ రెడ్డి ఎంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నాడండి. అయ్యి బాబు, అతను అనుకుంటే నిజంగానే అదేం సినిమాది, స్పైడర్ సినిమాలో ఆ సైకోల్ అంటాడు అనమాట అండి. అయితే జగన్ అంటే ఎంతమందిని చంపేస్తాడు, చంపేసి ఆనందిస్తాడు. అతనికి అధికారం కావాలి. చాలా ప్రమాదంగా ఉన్నాడండి అతను. దాంతోపాటు జగన్ రెడ్డిని గెట్అవుట్ అన్నాడటండి. జగన్ రెడ్డి గారు సజ్జల రెడ్డిని తీస్తారట. ఎవరో కొత్త ఆయన్ని సాయిరామ్ అని, ఎవరు ఆళ్ళ మోహన్ సాయిరామ, మోహన్ సాయి దత్త ఇది సంథింగ్ ఉంది. ఆళ్ళ మోహన్ కొత్త సలహాదారుని పెట్టుకున్నాడట. సజ్జల రామకృష్ణారెడ్డిని తీసాడు. సజ్జల రామకృష్ణారెడ్డిని ఒకనే కదండి తీసేస్తా. ఇప్పుడు సజ్జల ఇక్కడి నుంచి రాస్తానండి. మనోళ్ళు లేపేసిన వాళ్ళు సజ్జల. అంతకుముందు చిన్న సజ్జల, పిల్ల సజ్జల కానీ లేపేశారండి. అంతకుముందు ప్రశాంత్ కిషోర్ని లేపేశారు. అంతకుముందు షర్మిల, ఈవిని లేపేశారు. అంతకుముందు విజయమ్మ, అంతకుముందు వివేకానందరెడ్డి. అంటే జగన్ లేపుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళు లిస్ట్ అండి. సునీతారెడ్డి, ఇంకెవరున్నారండి మీకు తెలిసిన వాళ్ళు? ఎవరున్నారు చెప్పండి. మనోళ్ళు లేపేసిన వాళ్ళు. ఇక సాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఆయన ఎవరో రాజ్యసభ సభ్యులు ఉన్నారండి. వాళ్ళు ఖాళీ, వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ వైసీపీ ఖాళీ అయిపోయిందండి. ఒక్క జగన్ తప్ప
ఇప్పుడు 2019లో గెలిచినప్పుడు ఉన్నవాళ్ళు కానీ 2014లో గెలిచినప్పుడు ఉన్నవాళ్ళు కానీ ఇంకెవరు లేరు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మా పార్టీ ఒప్పుకోవడం ఒకటే లేటు, గేట్ ఇలా ఓపెన్ చేయడం లేటు, మొత్తం వచ్చి వరదలో పడిపోతారు. వరదలా కాదు, బురదలో వచ్చి పడిపోతారు. వాళ్ళందరూ బురద బ్యాచే కాబట్టి. జగన్ రెడ్డి అక్కడ రాజ్యసభలో ఖాళీ అయిపోతున్నాడు, లోక్సభలోను ఇక్కడ అసెంబ్లీలోను ప్రజలు ఖాళీ చేసి పెట్టారు. ఇప్పుడు మనోడు 1 సంవత్సరానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది అతనికి, ఏంటది పాస్పోర్ట్కి. పాస్పోర్ట్కి 1 సంవత్సరానికి పర్మిషన్ ఇస్తే జనరల్గా ఇతను బర్త్డే ఫంక్షన్ అని చెప్తున్నాడు. బర్త్డే ఫంక్షన్కి సంవత్సరం కూడా అక్కర్లే, 4 రోజులు పర్మిషన్ ఇస్తే చాలు, వెళ్ళి వచ్చేయచ్చు. కానీ మనోడు 5 సంవత్సరాలు అడుగుతున్నాడు. లేదు నాకు 1 సంవత్సరం సరిపోతే 5 సంవత్సరాలు కావాలండి. అంటే దాన్ని బట్టి ఇక్కడేమో మొత్తం వీళ్ళందరూ ఖాళీ అయిపోతున్నారు. మరో పక్కన మనోడు సంవత్సరం సార్లు 5 సంవత్సరాలు నేను బయటికి వెళ్ళి రావాలంటే అంటున్నాడు. అంటే దీని అన్నిటిని కనెక్ట్ చేస్తూ ఉంటే దేశం వదిలి పారిపోతున్నాడేమో జగన్ రెడ్డి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ ఉండి చేసే పాట ఏముంది? అసెంబ్లీలో ఖాళీ, లోక్సభలో ఖాళీ, రాజ్యసభ ఏమో ఇప్పుడు ఖాళీ అయిపోతుంది. ఎమ్మెల్సీలు కూడా 2 ఎమ్మెల్సీలు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు. మొత్తం అయిపోతుందండి. అంటే వాళ్ళకి తెలియట్లేదు, కొవ్వు ఎక్కువైపోయి బుల్లెట్ దిగిన విషయం తెలియట్లేదు వాళ్ళకి. ఇంకా వైసీపీ కోసం కొద్దిమంది ఎగిరెగిరి పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జోగి రమేష్ గారు పారిపోయి దాక్కున్నాడు ఎక్కడో, దేవినేని అవినాష్ ఎక్కడో దాక్కున్నాడు, నందిగం సురేష్ లోపల ఉన్నాడు, చాలామంది మీద ఇప్పుడు కేసులు అవుతున్నాయి, చాలామంది జైలుకి పోయే పరిస్థితి ఉంది. అంటే ఎవరైతే జగన్కి ఇంకా ఆ సమయంలో మొండిగా నిలబడి జగన్ చెప్పిన నేరాలన్నీ చేశారు వాళ్ళు అందరూ జైలుకి పోతున్నారు. కొంచెం నిజాయితీగా ఉన్నవాళ్ళు మొత్తం జగన్ వదిలేసి బయటకు పోతున్నారు, వాళ్ళకి నచ్చిన పార్టీలోకి పోతున్నారు. అంటే ఎక్కువ కాలం పడదు అనుకుంటున్నాను, 2-3 నెలల్లోనే మొత్తం వైసీపీ పెద్ద గుండుసున్న అయిపోయేలా ఉందండి. అందుకే ఈ 2-3 నెలలు ఎలాగ మొత్తం వైసీపీ గుండుసున్న అయిపోతుంది. ఆ దారుణాన్ని నేను ఇక్కడ ఉండి చూడలేను, కాబట్టి ఇది జరిగే లోపే నేను దేశం దాటేస్తాను అనే ఆలోచన అయి ఉంటుంది అనుకుంటున్నానండి జగన్ గారిది. ఇప్పుడు ఎవరో కొత్త ఏంటది ఈయన వేశారట సలహాదారుని. అంటే మేము పార్టీని ఇంకా రన్ చేస్తున్నాం అనే ఒక అపోహ ఇక్కడున్న కార్యకర్తలు క్రియేట్ చేయడానికి తప్ప, ఇప్పుడు సలహాదారుడు ఏ సలహాలు ఇస్తాడు? ఇప్పుడే ఎలక్షన్లు ఉన్నాయి, ఇప్పుడు అసలు సలహాదారుడి పని ఏముంది? అంటే పార్టీ పునర్నిర్మాణం చేస్తున్నాం, మేము పార్టీని ఏదో నిర్మించడానికి ట్రై చేస్తున్నాం అనే ఒక అపోహను ప్రజల్లో తీసుకెళ్తున్నాడు. ఈలోపు కనుక 5 సంవత్సరాలకు కనుక ఆ కోర్టు రెన్యూల్ చేస్తే మనోడు పరారు గెలిపోతాడు, మనోడు ఇంక ఇప్పట్లో రాడు. ఆయన దగ్గర ఉన్న డబ్బుకి మనోడు చంద్రమండలానికి పోయినా కూడా ఎవడో ఆశ్చర్యపోకర్లే. చంద్రమండలానికి వెళ్ళి అక్కడ కూడా బిల్డింగ్లు కట్టేసి అక్కడ కూడా బొలేరోలు కొనేస్తాడు, అంత డబ్బు ఉంది అతని దగ్గర. మొత్తం ఖాళీ అండి, ఇంకెవరు లేరు. వైసీపీలో ముఖ్యమైన వాళ్ళందరూ ఖాళీ, చాలామంది పరారీలో ఉన్నారు, ఇంక జైలుకి పోతారు. చాలామంది అయితే జైలుకి, ఇప్పుడు ఆ తలసేలు అన్నవాడు జైలుకి పోతాడు, ఎవడాడు జోకర్ రమేష్ గారు ఇలా దొరికితే అలా బొక్కలు వేసేస్తారండి. పారిపోయి దాక్కున్నారు మినిస్టర్లు చేసిన వాళ్ళు. అందుకే ఎప్పుడన్నా సరే మన చేతిలో అధికారం ఉన్నప్పుడు ఎగిరెగిరి పడకూడదు, నేరాలు చేయకూడదు. దేవినేని అవినాష్ వాళ్ళ కుటుంబానికి చాలా పెద్ద పేరుంది, కానీ ఈ రోజున అతను దాక్కునే పరిస్థితి. అతను సుప్రీంకోర్టు కూడా వెళ్ళాడు ముందస్తు బెయిల్కి, అక్కడ కూడా ఇచ్చే పరిస్థితి ఉండదండి. జోగి రమేష్ కూడా అయితే పరారైపోయి దాక్కోవడం ఏంటండి? ఈ నందిగం సురేష్ కూడా అక్కడ హైదరాబాద్లో దాక్కుంటే పట్టుకుని లాక్కొచ్చారు పోలీసులు. ఇప్పుడు మళ్ళీ ఈ బ్యారేజ్ గొడవ అదొక కేసు అయిపోతుందండి. ఇక నేను చాలా రోజుల నుంచి మాకు తెలుసండి, ఎందుకంటే మేము ఆ పార్టీలో పనిచేసి వచ్చిన వాళ్ళమే కదా, ఆ పార్టీలో పరిస్థితులు ఎలా ఉంటే మాకు తెలుసు కదా. విజయసాయిరెడ్డి ఏమో అడ్డంగా దొరికిపోయాడు ఒక రంకు గొడవలోకి, ఇంకా అలా చాలామంది అదే పరిస్థితిలో ఉన్నారు. ఇంకేముందండి పార్టీ? ఇంకా పార్టీ గురించి మేము మాట్లాడడం కూడా మా టైం బొక్క. ఇంకెక్కడి నుంచి జగన్ విమర్శించడం లేకపోతే వాళ్ళు చెప్పే అబద్ధాల గురించి మాట్లాడడం కూడా టైం బొక్కే అయిపోయింది. ఇంకా సినిమా ఎవడన్నా ఓడిపోతాడు ఎలక్షన్లోని, కానీ ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి మట్టు కొట్టుకుపోయాడు మొత్తం. అతను చేసిన పాపాలు అలాంటి పాపాలండి, 1-2 పాపాలు చేయలేదు. తల్లి దగ్గర నుంచి మొదలుపెట్టాడు, అతనికి ఓట్లు వేసిన వాళ్ళతో కూడా ఘోరాతి ఘోరంగా కన్నీళ్ళు పెట్టించాడు, ఘోరాతి ఘోరంగా. అతను అమ్మిన లెక్కర వాళ్ళండి 30-40 వేల మంది చచ్చిపోయి ఉంటారు. అది ఎవరికి లెక్క ఉండదు అది, ఎందుకంటే ఆ పక్కన ఎవడు చనిపోతాడు, ఎవరు ఎలా చనిపోయాడంటే తాగి చనిపోయాడు. ఆడు అప్పటికి 20 సంవత్సరాల నుంచి తాగుతున్నాడు, కానీ జగన్ మందు తాగిన తర్వాత చనిపోయాడు. జగన్ మందు అలాంటి మందు అమ్మాడేటండి. నాకు ఆ మందు తాగిన వాళ్ళు, ఇప్పుడు అలవాటు ఉన్నవాళ్ళు కూడా నాతో చాలామంది చెప్పారు, అన్న విపరీతమైన స్మెల్ వస్తుంది, అది
దాంట్లో ఏదో లిక్విడ్ ఏదో కలిపేస్తున్నారట, స్పిరిట్ ఏదో కలిపేస్తున్నారట. అది ఎక్కువ మనం తాగిన తర్వాత బీభత్సం అయిపోతుందన్న అసలు అని చెప్పి అసలు ఇప్పుడు దాకా ఉన్న మందు గురించి దాని బదులు నాటుసారా చల్లబెట్టరట. జగన్ రెడ్డి అమ్మే మందు కన్నా నాటుసారా చల్లబెట్టరట. జనరల్గా నాటుసారా తాగితేనే తొందరగా లివర్ పాడైపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది. కానీ జగన్ అమ్మే మందుతో పోలితే చాలా బెటర్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ మందు అతను డబ్బులు సంపాదించుకోవడానికి, కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి అతను ఎక్కువ రేట్లు ఎట్టి మరీ అమ్మించుకున్నాడు. ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భార్యకి జగన్ వల్ల చనిపోయాడని తెలియపోవచ్చండి. చనిపోయిన వ్యక్తి యొక్క కొడుక్కో కూతురుకో ఈ మర్డర్ చేసింది జగన్ అని తెలియకపోవచ్చు. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా, ఆయనకి తెలుస్తుంది కదా ఎందుకు చనిపోయాడు. చనిపోయేవాడికి కూడా తెలీదు ఆ చనిపోతున్నవాడు నన్ను చంపుతున్నది జగన్ అని. వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో తెలియని పరిస్థితుల్లో 30,000 మంది చనిపోయారు కేవలం జగన్ రెడ్డి ధనదాహం వల్ల. ఆ పాపాలు ఊరికే పోతాయండి? ఒక్క మాట అన్నందుకు, మాస్క్ ఇవ్వలేదు నాకు అన్నందుకు ఒక పెద్ద వయసు తల్లి కొడుకు, పెద్ద వయసు తల్లి ఉంది అతనికి, డాక్టర్ సుధాకర్, పిచ్చోడిని చేసి పిచ్చి హాస్పిటల్లో పెట్టి అతనికి తప్పుడు మందులు ఇచ్చేసి అతను బ్రతుకుండగానే చావు అతనికి చూపించి అతన్ని చంపేశారు. ఆ పాపం ఊరికే పోద్దండి? కాపాడాల్సిన పోలీసులే అన్యాయాన్ని ఎదిరించాడైన కుర్రోడిని పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టి పోలీస్ డ్రెస్సులతో, పోలీస్ షూట్లతో అతను చుట్టూరా రౌండప్ చేసి అతన్ని చావ చెద్దగొట్టి అప్పుడు దాకా ఆ కుర్రోడు ఏమనుకుంటాడంటే నాకు కష్టం వచ్చింది, పోలీసులు నన్ను కాపాడుతారు అనుకుని ఉంటాడు. అలాంటి పోలీసులే రౌండప్ చేస్తే కంచే చేను వేసినట్టు కదండి. చావగొట్టి చెవులు మూసి అక్కడికక్కడే గుండు కొట్టేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి? ఎమ్మెల్యే ఇది చేయించింది, పోలీసులు చేశారు, వీళ్ళందరికీ కూడా సీఎం సపోర్ట్ ఉంది. ఒక సాధారణ యువకుడు ఎక్కడ పోతాడండి ఆ సీతానగరం ప్రసాద్? ఇలాంటి పాపాలన్నీ చేశాడు కాబట్టి జగన్ రెడ్డి ఈరోజు నీ దుస్థితి వచ్చింది. ఊరికే రాలేదు, అతను స్వయం అతను ఎవరు పాడు చేయలేదు. ఏ సజ్జల రెడ్డి పాడు చేయలేదు, భార్గవ్ గారు పాడు చేయలేదు, ప్రశాంత్ కిషోర్ పాడు చేయలేదు, వీళ్ళు ఎవరు పాడు చేయలేదు. జగన్ తానే పాడు చేసుకున్నాడు. తన నెత్తి మీద తానే చేయబెట్టుకుని భస్మాసు రస్తం పెట్టుకుని భస్మం అయిపోయాడు, నేల మట్టం అయిపోయాడు. మేము అప్పుడు ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు అండి, అతన్ని వ్యతిరేకించిన తర్వాత కూడా ఇది కరెక్ట్ కాదు. నీ ఓట్ బ్యాంకే ఇక్కడున్న ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ, దళితులు కానీ వాళ్ళే నేను 2014లో కూడా 67 సీట్లు నెగ్గించారు. వాళ్ళని చంపించేస్తున్నావు, అబ్దుల్ సలాంని చంపించావు. ఇక్కడ వాళ్ళ మీద వ్యతిరేకంగా వచ్చిన చట్టాలకు నువ్వు సపోర్ట్ చేసావు. ముస్లింలకు వ్యతిరేకంగా వచ్చిన చట్టాలకి ఇక్కడున్న క్రిస్టియన్స్ మీద లేనిపోయిన చట్టాలు తీసుకొస్తున్నావు. దళితులు నువ్వంటే ప్రాణం ఇచ్చేస్తాం మేము, మీ నాన్నగారి మీద ఉన్న ప్రేమతో నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిన వాళ్ళు మమ్మల్ని చంపేస్తున్నావు, నువ్వు మా పథకాలు రద్దు చేస్తున్నావు, మేము ఎంతో ఆరాధించి అంబేద్కర్ గారి పేరు తీసి నీ పేరు పెట్టుకుంటున్నావు, నాశనం అయిపోతావు జగన్, నీ కొమ్మను నువ్వే నరుక్కుంటున్నావు. ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం. వినాశకాలే విపరీత బుద్ధి అంటారండి. నాశనం అయిపోయేవాడికి ఎవడేం చెప్పినా ఎక్కదట. విభీషణుడు కూడా రావణాసురుడికి అలాగే చెప్పాడట, ఒరాన్నే వద్దురా బాబు సీతాదేవి జోలికి వెళ్ళకో, శ్రీరామచంద్రుడు వచ్చి తొక్క తీస్తూ డోలు కట్టేస్తాడు అని చెప్తున్నాడు. వినలేదు, రెండో ఎందుకంటాడు? నాశనం అయిపోవాలని రాసిపెట్టి ఉంది, ఎందుకంటాడు? అలాగే ఇక్కడ జగన్ రెడ్డి కూడా వినలేదు, నాశనం. 2029 ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి కంటెస్ట్ చేసే పరిస్థితిలో పార్టీ ఉండదు. ఏదైనా పార్టీలో విలీనం చేసుకోవటమో, లేదంటే అతను ఏదైనా పార్టీ నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగానో ఎంపీగానో టికెట్ తెచ్చుకుని పోటీ చేసే పరిస్థితి ఉంటుంది తప్ప, అయితే అతను బయట ఉంటాడని కూడా నేను అనుకోవట్లేదు, జైల్లో ఉంటాడు అనుకుంటున్నాను. అతనుకున్న కేసులు, అతని మీద ఉన్న కేసులు, ఆరోపణలు ఇవన్నీ కూడా నాకు తెలిసి ఇంకో 3-4 నెలల్లో పట్టలెక్కెత్తాయి. పట్టలెక్కేసేంటే వెళ్ళిపోతాడు లోపలికి. మళ్ళీ ఇన్ని పాపాలు చేశాం కాబట్టి ఇలా నాశనం అయిపోయాం అనుకోవట్లే, ఇంకా అంతకన్నా పెద్ద పాపం చేయడానికి రెడీ అయ్యారండి. 1,00,000 మంది అమాయకులు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియకుండా వాళ్ళని ముంచి చంపేద్దాం అనుకున్నారట. అయ్యి బాబోయ్, ఎక్కడన్నా ఉందండి ఇలాంటిది? అందరూ అయిపోయారేనా? ఇప్పుడు ఈయన ఉంటాడండి కేవీపీ, అతను ఎవడో సూర్యుడు అని ఒక అతను ఉండేవాడు, ఎవరో మన వైఎస్ఆర్ గారితో, ఏమంటే రోసయ్య గారు, వీళ్ళందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా క్లోజ్ అసోసియేట్స్. వీళ్ళందరూ కూడా చీకొడతారండి జగన్ని. జగన్ అంటే ఎవరో తెలియనోడు, జగన్ బుద్ధి అంటే ఏంటో తెలియనోడు ఇక్కడ గ్రామాల్లో ఎక్కడన్నా ఉండి ఆడు ఫ్యాన్ గుర్తు పెట్టుకుని ఆడికి తొళ్ళ కొట్టేసుకుంటున్నాడు తప్ప
జగన్ అంటే ఏంటో తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా జగన్తో లేరు. ఒక్కరు కూడా. ఒక్క భారతం ఉంది, ఇంకా భార్య కాబట్టి తప్ప. పైగా ఇద్దరు కూడా మంచి కోఆర్డినేషన్తో ఉంటారట. వేళ ఎలా చేశాను భారతీయ అని ఆయన చెప్తుంటే బా శబాష్ సూపర్ బావా అన్నట్టే ఉంటుందట మా వదినమ్మ కోఆపరేషన్ అయితే. ఇలాంటి పరిస్థితి అండి మొత్తం. జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు. ఇప్పుడు కన్నా ఇంకా ఆ పార్టీలో ఎవరన్నా పొలిటికల్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే, మేము పొలిటికల్గా ఎదగాలి, మేము ఎమ్మెల్యేలు అవ్వాలి, మంత్రులు అవ్వాలి, లేకపోతే మేము ఎంపీలు అవ్వాలనుకునే ఆ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే ఇమీడియట్గా పార్టీని వదిలి వచ్చేయండి. అది మునిగిపోతుంది. అది టైటానిక్. అది ఆల్మోస్ట్ మునిగిపోయే దాంట్లో మీరు కూడా మునిగిపోకుండా మీరు బయటపడండి రా బాబు, బయటపడండి. లేదంటే రేపు పొద్దున్న ఎవడన్నా వైసీపీ వాడని ఎక్కడన్నా ప్రజలు చూస్తే రాళ్ళిట్ కొట్టినా కూడా మనం ఆశ్చర్యపోక్కర్లే. ఎందుకంటే అలాంటి పనులు చేస్తుంది వైసీపీ పార్టీ. 1,00,000 మందిని చంపేయడానికి ప్లాన్ చేస్తారండి. ఇది మీకు ఓట్లు వేయలేదు, కృష్ణా గుంటూరు జిల్లాలో వాళ్ళు మిమ్మల్ని క్లీన్ స్వీప్ అంటే మీకు 0 ఇచ్చారు, ఒక సీట్ కూడా ఇవ్వలేనట్టుంది అక్కడ. అందుకని చంపేస్తారా మనుషుల్ని? ఒరి అమ్మ ఇదేమీ శాడిజం రా నాయన. నాకు అదే కనెక్ట్ అయిపోతుందండి. అందుకే ఆయన అక్కడ ఆ ప్రాంతంలో ఉండకుండా ఆయన మొత్తానికి బెంగళూరు షిఫ్ట్ అయిపోయాడు. అసలు ఈ దేశం వదిలిపోదాం అనుకున్నాడు. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ అరెస్ట్ చేసినప్పుడు కూడా జగన్ రెడ్డి ఇక్కడ లేడు. జగన్ రెడ్డి ముందు ఫారిన్ వెళ్ళిపోయాడు. ఫారిన్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి చేస్తాడనమాట మనోడు ప్లానింగ్స్. నేను అక్కడ లేను కదా, నేను చేయలేదు అని అనిపించుకోవడానికి. అలాగే మనోడికి నిజంగా కోర్టు పర్మిషన్ ఇచ్చేసి ఆ పాస్పోర్ట్ కనుక ఫోర్స్లో ఉంటే ఈ ఢీ కొట్టడం, బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ ఏదైనా డ్యామేజ్ అయిపోవటం, ఈ 1,00,000 మంది చచ్చిపోవటం, ఈ టైంకి మనోడు లండన్లో ఉంటాడు. కాబట్టి అరే రే రే అలా జరిగిందా, అసలు నాకు తెలియదే, నేను ఏమైనా ఇండియాలో ఉన్నానా, ఆంధ్రాలో ఉన్నానా, నేను తాడేపల్లిలో ఉన్నానా అని బుక్క ఇద్దాం అనుకుని ఉంటాడు. దేవుడు చూసారా ఎలా కొట్టాడు లెంపకాయ. ఇక్కడ అతను ఊహించిన ఏదైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాదాన్ని ఆపాడు. అతన్ని యూకే వెళ్లకుండా ఆపాడు. అతను పాస్పోర్ట్ని తీసి పక్కనెట్టాడు. బాబు నువ్వు ఎక్కడ పారిపోవడానికి లేదు, నీ మీద రేపు చర్యలు ఉంటాయి, కూర్చోరా నాయన అని చెప్పి కూర్చోబెట్టాడు. ఇప్పుడు తాడింది అనేవాడు ఉంటే అటు తలని అనేవాడు ఇంకోటి ఉంటాడట. జగన్ రెడ్డి పాపాల్లో దేవుడు అన్నీ లెక్క వేసారండి. అయిపోయింది, అతనికి పనిష్మెంట్స్ టైం స్టార్ట్ అయిపోయింది. లేకపోతే ఇలా సొంత వాళ్ళే వదిలిపోరు. సజ్జల రెడ్డి వదిలిపోవడం అంటే సాయిరెడ్డి కూడా బీజేపీలో జాయిన్ అయిపోతున్నాడు అన్నారు. సాయిరెడ్డి ఆయన రాజ్యసభ ఎంపీ కదా, అతను కూడా బీజేపీలో జాయిన్ అయిపోతున్నాడు. ముఖ్యమైన వాళ్ళందరూ కొంతమంది బీజేపీలో, కొద్దిగా టీడీపీలోకి వచ్చేస్తున్నారట. అయిపోయింది. ఇది ఎవరో చేయలేదు, ఆయనకి ఆయనే చేసుకున్నాడు సొంతంగా. అదండి పరిస్థితి. అంత కుట్ర జరిగింది. ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరికైనా డౌట్ వస్తే నేను కూడా నిన్నటిదాకా కూడా అదే డౌట్లో ఉన్నాను, అవునంటావా కాదంటావా, అవునంటావా కాదంటావా అని. కానీ బోటు మిస్ అయింది అనగానే బోటు ఎక్కడ ఏమంటే ఓ ₹1,00,000 చేసే గేది తాడు తెంపుకుని పోతే ఆ గేదెని ఎతకడానికి పోతాం పోమా. అరే ₹1,00,000 మా గేదె పోయింది, మేము ఎంతో ఇదిగా పెంచుకుంటున్నాం, ఎంతో ఇదిగా పోషించుకుంటున్నాం దాన్ని, అది ఎక్కడ పోయిందో అని చెప్పి కర్రెట్టుకుని మొత్తం గేవాళ్ళు తిరిగేస్తారు మా వాళ్ళు. అలాంటిది 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు ఉండే బోటు కట్టు తెంచుకుని పోతే ఒక్కడు కూడా వెళ్ళకుండా ఉంటాడా? పైగా అది పలానా ప్రకాశం బ్రిడ్జ్ దగ్గర ఉంది, బ్యారేజ్ దగ్గర ఉందని చెప్పిన తర్వాత కూడా ఏమంటే మా బోట్లేనండి, ఎలాగైందండి అని వచ్చి ఆ బోట్లు తీసుకునే ప్రయత్నమే చేయరా? అది సరిపోలేదండి సాక్ష్యం. అన్ని బోట్లు కూడా ఒకే కలర్, మళ్ళీ వైసీపీ కలరే. ఇక వేరే ఎవరి బోటు ఒకవేళ నిజంగా ప్రమాదవశాత్తు కొట్టుకొస్తే అందరి బోట్లు కొట్టుకొచ్చేయాలి. కేవలం వైసీపీ రంగులో ఉన్న బోట్లు మాత్రం కొట్టుకొస్తాయా? కరెక్ట్గా అప్పుడు జగన్ రెడ్డి ఎక్కడి నుంచి బయటికి జంప్ అయిపోవడానికి ఆలోచిస్తాడా? మరి ఇవన్నీ కనెక్ట్ చేస్తే ఇది చాలా పెద్ద కుట్ర అండి. ఇది 1,00,000 మంది ప్రజలను చంపే కుట్ర అంటే 100 దేశద్రోహం కేసులు పెట్టాలి. 100. ఇంకా మా గవర్నమెంట్ ఎందుకో ఇంకా కొంచెం ఆచితూచి ముందుకెళ్తుంది అనిపిస్తుంది నాకు కూడా. అవకాశం దొరికిందంటే పట్టుకుని ఈడ్చుకెళ్ళి లోపల దోసి లాక్ చేయాలి అంతే తప్ప అసలు మనం ఇలాంటి వాళ్ళ విషయంలో ఆలోచించకూడదండి. ఒకవేళ నిజంగా వేరే వాళ్ళ కోసం అయితే ఓకే, తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇద్దాం, మారతాడేమో అని ఆలోచించవచ్చు. ఇక సొంత బాబాయిని చంపుకున్న చరిత్ర, రాష్ట్రాన్ని నాశనం చేసిన చరిత్ర, 1,00,000 మందిని చంపే కుట్ర, వీళ్ళ విషయంలో ఎలాగ ఆలోచిస్తారండి బాబు? అసలు తోసేయటమే, వెనక ముందు ఆలోచించకుండా రోడ్లో బరా 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 ఈడ్చిపోవటమే. షర్ట్ చిరిగిపోయిందా, ప్యాంట్ చిరిగిపోయిందా, అండర్వేర్ ఊడిపోయిందా పట్టించుకోకూడదండి అసలు. చట్టం అదే చెప్తుంది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అదే కదా మన భారతీయ సంస్కృతి. రాజ్యాంగం కూడా అదే చెప్పింది, ఐపీసీ కూడా అదే చెప్తుంది. మనం ఎప్పుడైతే దుష్టుల గురించి ఆలోచిస్తున్నామో
సర్లే అని ఊరుకున్నాము, ఆ ఊరుకునే గ్యాప్లో వచ్చి మంచోళ్ళని చంపేస్తారు. వాళ్ళు మంచిని నాశనం చేస్తారు సమూలంగా. వద్దండి సార్ అలాగా. దయచేసి ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. పోలీసు వారు కూడా ఇమీడియట్గా దానికి కావాల్సిన సాక్ష్యాల ఆధారాలు సేకరించి దీని వెనకాతలో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి లోపల దొబ్బడమే. అదండి పరిస్థితి. ఉంటాను సార్. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.